అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14న కరీంనగర్ వేదికగా బీసీ సభ నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత ఈ నెల 8న కరీంనగర్లో బీసీ సభ నిర్వహిస్తామని ప్రకటించినా తక్కువ సమయంలో భారీ సభ నిర్వహించడం సాధ్యం కాదనే అభిప్రాయంతో 14వ తేదీకి వాయిదా వేసింది. ఈ సభ వేదికగా బీసీ రిజర్వేషన్ల అంశంపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ కీలక నేతలు భేటీ అయ్యారు. మాజీ మంత్రులు తలసాని, గంగుల, శ్రీనివాస్ గౌడ్, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సహా 50 మంది ఈ భేటీలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ వైఖరి, కేంద్రం స్పందిస్తున్న తీరుపై చర్చించారు. కేటీఆర్ నేతృత్వంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. 42% రిజర్వేషన్లు అమలు చేసేలా కాంగ్రెస్పై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు. జిల్లాల వారీగా బీసీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీసీ గర్జన కరీంనగర్ గడిచిన 4-5 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నటువంటి కారణంగా 14వ తేదీ ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో బీసీ గర్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 11వ తేదీన మేమందరం అక్కడికి వెళ్తున్నాం. 14th నాడు మరి మీటింగు, ఆ తర్వాత మొదటి మీటింగ్ కాబట్టి ఆ తర్వాత జరిగే జిల్లాల మీటింగ్ కూడా మరి వీలైతే ఆ రోజే అనౌన్స్ చేయడం జరుగుతుంది. రెండోది, నిన్న మొన్న జరిగినటువంటి డ్రామాలు, ఢిల్లీలో జరుగుతున్నటువంటి డ్రామాలనని మీరు మేము అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటిదే. కామారెడ్డి డిక్లరేషన్ జరిగినప్పుడు మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ చేస్తాము లోకల్ బాడీస్లో అని చెప్పి, విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతామన్నది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు. అదే కాకుండా కుల వృత్తుల మీద ఉన్నటువంటి ప్రతి కులానికి కూడా మేలు జరిగేటువంటి కార్యక్రమాలు